కపుల్స్ అండ్ ఎలిజిబుల్ కపుల్స్ అందరికీ చిన్న సలహా అన్నమాట. దిస్ ఇస్ డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ అబ్స్టెటిషియన్. చాలా కామన్ గా ఓపీలో మనం చూస్తున్నది ఏంటంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది, వాళ్ళకి చక్కగా అన్ని ప్లాన్డ్ గా ఉంటారు పిల్లలందరూ, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఏం అవుట్ఫిట్లు ఉండాలి, పెళ్లికి ఏమి ఉండాలి, హల్దీకి ఏమి ఉండాలి, మెహందీకి ఏమి ఉండాలి, రిసెప్షన్కి ఏమి ఉండాలి, వెడ్డింగ్కి ఏమి ఉండాలి, అన్నీ చాలా చక్కగా ప్లాన్డ్ గా చేసుకుంటారు. కానీ మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలి, కాంట్రసెప్షన్ ఏం యూజ్ చేయాలి, మనకి పిల్లలు ఎప్పుడు ఉండాలి అనే దాని గురించి మాత్రం మాట్లాడుకుంటారో లేదో తెలియదు. కానీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తుంది వాళ్ళకి 2వ నెలలో 3వ నెలలో. సో ఇద్దరు ల్యాండ్ అవుతారు ఓపీ రూమ్ లోకి. అప్పుడు ఏం చెప్పాలి, మనం ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుంది, అవతల వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వద్దు వీళ్ళకి వద్దు, ఎందుకంటే 1 year అయినా ఎంజాయ్ చేయకుండా అప్పుడే పిల్లలా అనుకుంటారు. కానీ ఇలా మీరు ఆలోచిస్తే మాత్రం మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వచ్చిన ప్రెగ్నెన్సీని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. సో ఇది గోల్డెన్ రూల్. కాబట్టి మీరు ఈ ప్రెగ్నెన్సీ రాకముందే చాలా కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి మనం వచ్చే వీడియోస్లో చెప్పుకుందాం. ఏదైనా కాంట్రసెప్షన్కి అడ్వైస్ తీసుకొని గైనకాలజిస్ట్ని కరెక్ట్గా వాడి అనవసరమైన ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయించుకోకపోవడం 100% కరెక్ట్. సో డోంట్ గో ఫర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ప్లీజ్ యూజ్ ద కాంట్రసెప్షన్.